కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మీకు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా కుటుంబం తరపు నుండి, మా సంఘం నుండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ఈ మధ్యలో మాట్లాడటానికి దేవుడిచ్చిన సదావకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. గతించిన సంవత్సరాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగా, ఆరోగ్యవంతులుగా కాచిన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి, ప్రభువా నీ మాటలను మేము నేర్చుకునేలాగున ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి గృహంలో నీ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా తండ్రి, నీ మాటల్లో జీవం ఉన్నది. నీ మాటలు మనిషిని బ్రతికించే మాటలు, ఆపదలో నెమ్మదినిచ్చే మాటలు కనుక ప్రభువా మాకు అవసరమైన ప్రతి ఆశీర్వాదం మీలో ఉంది కనుక నీ తట్టు మేము తేరి చూచినట్లుగా మా హృదయాలను సంసిద్ధం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో వందనాలండి. పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు, నీ స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందని ద్వారా కలిగిందని నే స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు. ముందెన్నడు నే వెళ్ళని
తెలియని మార్గమునకు ఎదురాయేనే, నీ ముందెన్నడు వెళ్ళనే. తెలియని మార్గమునకు ఎదురాయేనే, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా. నీ వాగ్దానమే నన్ను బలపరచెను, నీ వాగ్దానమే నన్ను బలపరచెను. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను. నీ స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించేదానిలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించేదానిలో జీవించుచు. మరొకసారి ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో 2026వ సంవత్సరం మరి మొదటి నెలలో మనం ఉన్నాం. ఇంతవరకు మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, అవకాశాలు ఎన్నో, అన్నిటినీ కూడా మనం వినియోగించుకున్నాం. మరి వినియోగించుకున్నాం అనేటువంటి గుర్తు, మనసు ఎంతమందికి అయితే ఉందో మరి అటు వారందరూ కూడా ధన్యులని లేఖన భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలంతా హడావిడి, క్రిస్మస్ హడావిడి, తర్వాత నూతన సంవత్సరపు హడావిడి, ఒక నెల మొత్తం కూడా ఆ యొక్క పండగల హడావిడిలో ప్రజానీకం అంతా మునిగి తేలుతూ ఉన్న పరిస్థితుల్ని మనం చూచాం. కానీ ఏ పండగైనా ఏ దినమైనా మన జీవితంలో క్షేమంగా ఒక్కరోజు గడిచింది అంటే అది కేవలం దేవుని కృప. ఒక రోజే కాదు, ప్రతి గడియకు గండాలు, శోధనలు, అనేక రకాల ఇబ్బందుల మధ్య నడుస్తూ ఉన్న కాలంలో మనం ఉన్నాం. అయితే ప్రభు కృపను బట్టి, ప్రభు పిల్లలుగా మనందరం కూడా మన ప్రభు ఇచ్చే నెమ్మదిని పొందుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన లేఖనాలను చదువుకుంటూ, పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగటానికి దేవుడు మరొక అవకాశాన్ని, మరొక సంవత్సరాన్ని మన జీవితాల్లో ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో మన ఆలోచన అంతా నూతన వస్త్రాల వైపు, ఇంట్లో క్లీనింగ్ వైపు, ఇంకా రకరకాల ఆలోచనల వైపు, ఎన్నెన్నో పరిస్థితుల వైపు కూడా మనం వచ్చాం. అయితే ప్రభువుకి కావలసిన ఒకే ఒక విషయాన్ని ఇన్ని విషయాల మధ్యన మనం మర్చిపోతున్నామేమోనని నాకు బాధ, భయం కూడా. అయితే మనందరము కూడా ఏదో పండగ అలవాటనో, ఆచారమనో, వాడుకనో దాని కొరకు ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చించి మనం ఆ యొక్క ఆనందాన్ని మరి అనేకులకు పంచుతున్నాం అని మనం కూడా పంచుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ప్రభు కోరేది ఏంటంటే మనల్ని బట్టి ప్రభు ఆనందపడాలి. మనల్ని బట్టి మనం ఆనందపడటం కాదు, లేకపోతే మన కుటుంబాన్ని బట్టి, మన బిడ్డలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఆనందపడటం కాదు. కానీ నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను బట్టి ఆనందపడాలి. మనందరినీ సృష్టించిన మన దేవుడు మనందరినీ బట్టి ఆనందపడాలి. అది మనం ప్రభువుని సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
మన నుంచి ఆయన ఏమీ కోరుకోవట్లేదు, ఆ ఒక్క ఆశ తప్ప. ఎందుకంటే నేను చాలా ప్రేమగా మరి నా యొక్క హస్తాలతో నేను మానవుడిని తయారు చేసుకున్నాను, నా రూపంలో నా పోలిక చొప్పున నేను తయారు చేసుకున్నాను, కాబట్టి నాలాగా ఉండాలి మానవుడు అనేటువంటి ఒక గొప్ప ఆశ ప్రభుకి. మరి ఆ ఆశను మానవుడు ఎంతవరకు తీర్చాడు అంటే మానవుడు తీర్చలేకపోయాడు, విఫలమైపోయాడు, దేవుని నుంచి దూరం అయిపోయాడు, ఎడబాటు అయిపోయాడు. మానవుడు దేవుని కంటే దయ్యాన్నే ఎక్కువగా ప్రేమించి, దేవుని మాటల కంటే ఎక్కువగా దయ్యపు మాటలనే గౌరవించి తన యొక్క జీవితంలోకి అనేక కష్టాలు తెచ్చుకున్న మొదటి ఆదాము మనకు తెలుసు. అయితే ఆ యొక్క పతన స్థితి నుండి మానవులందరూ కూడా మరి దారి తప్పిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. అందులో మనం కూడా ఉన్నాం. అందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడంట. కానీ ఆ యథార్థతను కోల్పోయి వివిధమైన తంత్రములు కల్పించుకొని బొత్తిగా చెడిపోయిన వారయ్యారు, పనికి మాలిన వారయ్యారు అని ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మనుషులందరినీ బట్టి, మనందరినీ బట్టి. ఎందుకు ఆయన బాధపడుతున్నాడంటే ఆయన మన తండ్రి కనుక ఆయన పిల్లలు ఆయనలాగా ఉండకపోతే ఆయనకి బాధ. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ సంవత్సరమైన ప్రభు కోరుకునేది ఏమిటి అంటే, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. నూతన సంవత్సరంలో చాలామంది నూతన వాగ్దానాలు తీసుకున్నారు. అవి నూతనమైన నా జీవితానికి సంవత్సరం అంతా చాలనుకుంటున్నారు, ఆనందపడుతున్నారు, తృప్తి పడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు ఎన్నో వాగ్దానాలు ఉంచాడు. అవన్నీ మనయే. ప్రభు దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా అది మనదే. మనం పొందుకోవటానికి అనర్హులుగా ఉండి పొందలేకపోతున్నామేమో, కానీ ఒకవేళ ప్రభు తన పిల్లలకి ఇవ్వకుండా ఏ ఆశీర్వాదాన్ని దాచి ఉంచే దేవుడు కాదన్నమాట. కాబట్టి కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు, 51వ కీర్తన 10వ అధ్యాయంలో ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నూతన సంవత్సరం రోజున ఎవరైనా ఈ వాక్యాన్ని చదువుకున్నారా అంటే అతి తక్కువ మంది మనకి కనిపిస్తూ ఉంటారు. నేనైతే ఇదే వాక్యం మీద నా స్థానిక సంఘంలో నేను వాక్యాన్ని బోధించాను. ఎందుకంటే మన వస్త్రాలు నూతనంగా ఉన్నా, మన ఇంటికి రంగులున్నా, మనమంతా కూడా పరిశుభ్రపరచబడిన, మరి ఎక్కడెక్కడో మూలల్లో దాచిన సామాన్లు కూడా తీసి కనీసం ఒక 10-15 రోజులు పని, ఎక్కడెక్కడో ఉన్న బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇంట్లో ఇంత నలక లేకుండా మొత్తం క్లీనింగ్ చేసుకుంటా పరిశుభ్రపరుచుకుంటా వచ్చాం మనం. అయితే ప్రభు అంటున్నాడు, వీటన్నిటినీ, భౌతికమైన వాటినన్నిటినీ పరిశుభ్రం చేసుకోవటం మనకు మంచిది, కానీ మనం పరిశుభ్రపరచబడటం దేవునికి మంచిది, మనకు కూడా మంచిది. దేవుడు ఆనందపడతాడు. మనం మురికిగా ఉంటే ఆయన ఆనందపడడం, ఇష్టపడడం. మనం కడగబడాలి. ఆ సంగతి దావీదు మహారాజు ఆయన ప్రార్థనలో తండ్రి అయిన దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. అంటే ఆయన హృదయము ఏమైంది? శుభ్రతను కోల్పోయిందా? మలినమైపోయిందా? మస్ట్ అయిపోయిందా? అంటే అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఆయన ఆ ప్రార్థన ఎందుకు చేస్తాడు? నన్ను శుద్ధి చెయ్యము, నన్ను కడుగుము అనేటువంటి ప్రార్థన ఆయనలో నుంచి కనబడతా ఉంటాయి. మరి కాబట్టి అంత మాత్రమే కాకుండా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, అస్థిరత కాకుండా స్థిరమైన మనస్సు. నేను నా దేవుడు, నా దేవునికి నాకు ఉన్న సంబంధము ఏ పరిస్థితులు కూడా విడతీయకూడదు. ఏ కారణాలు కూడా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి యొక్క ఆ భక్తి జీవితాన్ని, ఆ ఐక్యతను, ప్రేమను
విడిచిపెట్టే పరిస్థితులను కలిగించినా సరే నేను విడిచిపోను అనేటువంటి స్థిరమైన మనసును కలుగ చేయమని, పుట్టించుమని మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలో ఎవరమైనా ఇటు ప్రార్థన చేస్తే మంచిదే. నేనైతే ఇదే ప్రార్థన చేసుకున్నాను నూతన సంవత్సరంలో. అన్నీ నూతనపరచబడి కానీ ప్రభువా, నేను నూతనపరచబడకపోతే, నా అంతరంగము నూతనపరచబడకపోతే, నూతనమైనటువంటి మనసు స్థిరముగా లేకపోతే నేను నీకు ఇష్టముగా ఉండలేను, నేను నిన్ను సంతోషపెట్టలేను. కాబట్టి ఇదిగో ఈ సంవత్సరమైనా మరింత నూతనపరచుము. నూతనపరచబడిన వారు ఉంటారు, మంచిదే, కానీ మరింత నూతనపరచుము. ఒకవేళ ఇంకా నూతనపరచబడకుండా ఇంకా లోకమనే ఈ మురికిలో, పాపమనేటువంటి ఈ మురికిలో ఉంటే నూతనపరచబడటం అనేది మరి ఎమర్జెన్సీగా తీసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. లోకంలో మనం చాలా వ్యర్థమైన పనిపాట్ల మీద మనసు పెడతా ఉంటాం. సమయం లేదంటాం దేవుని పనికి. స్థిరమైన మనసును దేవుని సన్నిధిలో అడగటానికి బదులు మన భౌతిక సంబంధమైన ఆ యొక్క ఆర్థిక వనరులు, ఇబ్బందులు, వ్యాధులు ఇవన్నీ కూడా రాకుండా నా చుట్టూ పెద్ద కంచి వేసి, లేకపోతే మీ దూతలన్నిటినీ మా ఇంటికి పంపించి చుట్టూ గట్టిగా మరి స్థిరపరిచి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళకుండా మా ఇంటి దగ్గరే నా కాపుదలగా ఉండాలి అంటాం. కానీ నేనేం చేస్తున్నాను నా ప్రభు కొరకు అనేటువంటి ఆలోచన అరుదుగా మనుషుల్లో కనిపిస్తూ ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు, మంచిదే. చాలామంది, చాలా కుటుంబాల్లో విషాదాలు కూడా ఉన్నాయి. మా ఇంటి పక్కన 11 సంవత్సరాల పాప వాళ్ళ బంధువులు మొదటి 31 రాత్రి ప్రార్థనకి మందిరంలోకి వెళ్ళిందంట. కళ్ళు తిరుగుతున్నాయి అంది. హాస్పిటల్కి తీసుకెళ్దామని భుజాన వేసుకునే బైక్ ఎక్కేసరికి కళ్ళు తేలేసి ప్రాణం విడిచిందంట. 11 సంవత్సరాల పాప. ఎంత విషాదం కుటుంబంలో. ఆ వార్త వినగా నేను చాలా బాధపడ్డాను. ఎంతోమంది ఇలాంటి ఇబ్బందుల మధ్య, దుఃఖం మధ్య, ఆందోళన మధ్య, తీరని బాధల మధ్య నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఆయన మందిరావరణంలో చేరి ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు నా దేవుడు. అట్టి కుటుంబానికి ఆదరణ కలిగించు ప్రభు అని ప్రార్థన చేయటం జరిగింది. కాబట్టి ఎంతోమంది దుఃఖములో, వేదనలో, రోదనలో ఉన్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ రోజుకు ఆ రోజే కృతజ్ఞత కలిగి మనస్సును నూతనపరుచుకొని, నూతనపరచబడిన మనస్సును స్థిరపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే అవసరత మనకెంతో కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అట్టివాడు యెహోవా వలన ఆశీర్వదించబడును. అందరు అడుగుతారు, ఆశీర్వదించు ఆశీర్వదించని. ఎట్టివాడు ఆశీర్వదించబడతాడు. ఎలా ఆశీర్వాదాలు వస్తాయంటే ఈ వచనం చక్కగా మనకు తేటగా తెలియజేసింది. వ్యర్థమైన దాని యందు నీ మనసు పెట్టొద్దు. నీ మనసును శుద్ధి చేసుకో, వ్యర్థమైన రానిబాకు. నిర్దోషమైనటువంటి చేతులు ఎత్తు, కపటముగా ప్రవర్తించబాక, శుద్ధమైన హృదయం కలిగి ఉండు. అప్పుడు మరి యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగుద్ది. అప్పుడు అంటే నువ్వు ఈ పై మాటలు అనుసరించినప్పుడు జరుగుద్ది. ఈ పై మాటలు నీకు తెలియకుండా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వాదం కొరకే నేను మందిరానికి వచ్చాను, ఆశీర్వాదం కొరకే నేను నిన్ను నమ్ముతాను, ఆశీర్వాదం కొరకే నేను నిన్ను వెంబడిస్తానంటే అది న్యాయమైన కోరిక మాత్రం కానే కాదు. నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు నీ తండ్రి అయి ఉంటే ఆయన పిల్లలకి ఏది కావాలో అది ఆయన మనం అడగకుండానే సమకూరుస్తాం. మన పిల్లలను ఒకసారి ఆలోచించండి. పుట్టాడు, కొన్ని గంటలు వాడు స్నానం చేయమని అడిగాడా? కానీ మనం స్నానం చేపిస్తాం. వాడు ఏమైనా పాలిమ్మని అడుగుతాడా? అడగడు, కానీ మనమే తాపిస్తాం. వాడు బాత్రూమ్కి వెళ్ళాడు, టాయిలెట్కి వెళ్ళాడు అనేది వాడు ఏమైనా చెప్తాడా? చెప్పడం. మనమే చూసుకుంటాం. ఆ బాధ్యత మనకెందుకంటే వాడు మన బిడ్డ కాబట్టి అన్ని పరిస్థితులను మనమే
చూసుకొని కావలసిన వెచ్చదనాన్ని, కావలసిన ఆహారాన్ని, కావలసిన వనరులన్నిటినీ మనమే సమకూర్చడానికి ఒక మంచి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి అంతకంటే ఒక తండ్రి, ఒక తల్లి ఒక 70-60 సంవత్సరాల నుండి మనల్ని విడిచిపెట్టేవారే మన మీద అంత ప్రేమ కలిగి ఉంటే, యుగ యుగాలు సదాకాలం మనతో ఉండే మన దేవుడు మన మీద ఇంకా ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు అనేది ఒకంత ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి అన్నమాట. ప్రభు కోరేది ఏమీ లేదు, నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట ఉంది. శుద్ధ హృదయం కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ అధ్యాయం అంతటిలో 9 ధన్యతలు మనకి కనపడతాయండి. అక్కడ సాత్వికులుగా ఉంటే మరి ధన్యులుగా తీర్చబడతావని, దీనత్వం కలిగి ఉంటే ధన్యులుగా తీర్చబడతావని, ఒకవేళ నీతి నిమిత్తం దుఃఖము కానీ నీతి నిమిత్తం హింసలు కానీ వస్తే నువ్వు వాటి నుండి తగిన ప్రతిఫలాన్ని పొందుకొని ఓదార్చబడతావు అనేటువంటి విషయాలని మనకు తెలియచేస్తూ ఉంది ఆ అధ్యాయం. సమాధానపరచువారు ధన్యులని వ్రాయబడింది, వట్టివారు దేవుని కుమారులు అనబడతారంట. ఈ ధన్యతలన్నీ మనం పొందుకోవాలి అంటే వీటన్నిటిని కూడా మనం తాళుకోవాలి, నేర్చుకోవాలి, అనుభవించాలి. ప్రభు సన్నిధిలో తిరిగి వీటి ద్వారా మనము నూతన పరచబడి ఈ యొక్క సాత్వికం అనే విషయంలో, దీనత్వం అనే విషయంలో, సమాధానం అనేటువంటి విషయంలో, మరి దేవుని పిల్లలుగా నీతి కొరకే మనం అనేక శ్రమలు అనుభవించే విషయంలో స్థిరపరచబడినట్లయితే ధన్యతలు ఊరికే రావు. మన నుండి కొంత పనిని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం ఎల్లప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి. 73వ కీర్తన 24వ వచనంలో కూడా భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. నా ఆలోచనలు అయితే అస్థిరం, నా ఆలోచనలు అయితే స్థిరము కానివి. నా ఆలోచనలు కాసేపు ఒకలా ఉంటాయి, కాసేపు ఒకలాగా ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచన చెప్పండి, మీ ఆలోచన ప్రకారము నన్ను నడిపించు. మనం కలిగిన దేవునికి ఆలోచనకర్త అని ఒక పేరుంది, ఆశ్చర్యకరుడు అని ఒక పేరుంది, నిత్యుడగు తండ్రి అని ఒక పేరుంది, సమాధానకర్త అని ఒక పేరుంది. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చూడండి. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే ప్రతి సమయంలో కూడా మీరు ఆలోచన చెప్పండి, మమ్మల్ని నడిపించండి. అలాగనైతే మనము దేవుని యొక్క అడుగు జాడల్లో నడవగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథములో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇదంతా కూడా శుద్ధ హృదయాన్ని బట్టి ఆలోచన చేసే మనం. దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలో శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు అనే దాన్ని బట్టి కూడా మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. స్థిరమైన మనస్సును గురించి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. సమూయేలు నొద్ద నుండి సౌలు వెళ్ళిపోవాలని తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు ఇచ్చెను. ఈ సమూయేలు ఎవరు, ఈ సౌలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే చాలామందికి తెలుసు. సమూయేలు ఒక ప్రవక్త, సౌలు ఒక రాజు. ప్రవక్త దగ్గర నుండి సౌలు వెళ్ళిపోవటానికి మరి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడంటే అతని యొక్క గార్ధబములు పోయినాయి, వాటిని వెతకాలనేటువంటి ఆందోళనలో ఆయన ఉన్నాడు. అతను వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉండగా మరి దేవుడు అతనికి క్రొత్త మనస్సు ఇచ్చాడంట. ఎంత గొప్ప ధన్యత అండి, అది ఎంత ఆశీర్వాదం. ఎవరైనా ఈ యొక్క ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారా దేవుణ్ణి అంటే చాలా తక్కువ మంది అడగవచ్చు. ఒకవేళ అడిగితే చాలా ఎక్కువ మందికి ఈ ఆలోచన, ఈ ప్రార్థన తెలియకపోవచ్చు. ఇప్పుడైనా ఈ మాటలు వింటున్న మీరు మీ మనసు నూతనపరచబడాలి, మీ ఆలోచనలు నూతనపరచబడాలి, మీ హృదయం నూతనపరచబడాలి. ఈ నూతనమైనటువంటి దేవుని కార్యాల చేత మనందరం కూడా స్థిరపరచబడాలి. దేవుడే కొత్త మనసును కలుగజేస్తాడు. కాబట్టి ప్రవక్త సమూహము నీ యొద్దకు ప్రకటన చేస్తూ వస్తారు, వారు నీకు కనబడతారు, నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది, నువ్వు భయపడొద్దు అని సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనంలో కూడా
వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలీల జనాంగం అన్నమాట. వీరు కూడా ఎప్పుడు దేవుని వద్ద నుండి తొలగిపోవటం, తిరుగుబాటు చేయటం, దూరం అయిపోవటం, మరలా ఆ నాయకుడు వీరిని దేవుని దగ్గరికి నడిపించడం అనేది ఒక వాడుకగా కనపడతా ఉంటుంది. అయితే వారు నా యొద్దకు తిరిగి వచ్చినట్లుగా నేను వారిని వారికి దేవుడు నగినట్లుగా నేనే యెహోవానని వారు నన్ను ఎరుగునట్లుగా నన్ను ఎరిగే హృదయాన్ని నేను వారికి ఇస్తాను. నన్ను ఎరిగే హృదయాన్ని నేను వారికి ఇస్తాను. శుద్ధ హృదయాన్ని వారికి ఇస్తాను. క్రొత్త మనసును వారికి ఇస్తాను. తీసుకుందామా? ఇంకా ఆస్తులు, ఉద్యోగాలు, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవే తీసుకుందామా? బ్రతికినంత కాలం కూడా ఏ తీసుకోవటానికి ఇష్టపడతాడు. కానీ మనుషుడు మనస్సు నూతనపరచబడాలి, మన క్రియలు నూతనపరచబడాలి, మన హృదయం నూతనపరచబడాలి అనేటువంటి ఆలోచన ఉండటం లేదు ఈ దినాల్లో. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథములో కూడా ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆ మాట 11వ అధ్యాయం 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారిని ఏక మనసుకలుగా చేసి వారి యందు నూతన ఆత్మను నేను పుట్టించెదను. ఎంత బాగుందండి వచనం. రాతి గుండెను తీసివేస్తాడంట, మాంసపు గుండెను మనకిస్తాడంట. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో కూడా నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. మెత్తని హృదయం. రాతి మనసులో ఏ విత్తనం కూడా మలవట్లేదు. విత్తనాలు వ్యవసాయదారుడు చిమ్ముతున్నాడు. హృదయం రాతి నేల అంటే కఠినమైన హృదయం అన్నమాట. ఆ కఠినమైన హృదయాన్ని మెత్తన చేస్తానంటున్నాడు ప్రభు. రాతి గుండెను మీలో నుండి తీసివేస్తాను, మీకు మాంసపు గుండెని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను నేను. ఎంత గొప్ప దేవుడండి. మన వెనకాయబడి మనతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవి. మనం ఎందుకు అసలు ఆయనేంటి మనమేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మన మీద ఆయనకి ఎందుకంటే ఎంత ప్రేమ. ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన రూపం మనలో ఉంది. ఈ రూపం, ఆయన రూపంలో ఉన్న మనం నశించిపోవటం ఏమాత్రము తండ్రి అయిన దేవునికి ఇష్టము లేదు. ప్రాణం పెట్టైనా రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే ప్రాణం పెట్టాడు. రక్తం కార్చైనా మరి మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే రక్తం కార్చాడు. ఆఖరికి చనిపోయి అయినా సరే మనల్ని బ్రతికించాలని ఆయన మరణించాడు మన కొరకు, మనలను సజీవులుగా చేయటం కొరకు. మరొక చక్కని మాట చెప్పమంటారా? ఆయన తన తండ్రి యొద్ద ఆ యొక్క నివాసములో ఆయన ధనవంతుడయ్యుండి మహాభాగ్యము కలిగిన వాడయ్యుండి మన దరిద్రతను పోగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంట. మనము మా దరిద్రత తీసివేయి అని అడగక్కర్లా. మన పిల్లలు దరిద్రతలో ఉంటే మనకెంత బాధ ఉంటుంది. అలాగే మనలను సృష్టించిన మన దేవుడు మనము దరిద్రతలో ఉన్నా, పాపములో ఉన్నా, నూతన హృదయం లేకపోయినా, స్థిరమైన మనసు లేకపోయినా, పాపపు ఊబిలో మునుగుతూ తేలుతూ ఉన్న మనలను గూర్చి విచారించేవారు ఎవరైనా ఉండారా అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త తప్ప మరెవ్వరూ కూడా మనల్ని గురించి విచారించేవారు లేరు, మనల్ని ప్రేమించేవారు లేరు. నా బిడ్డలను ఎలా నా దగ్గరకు తీసుకోవాలా, ఎలా నేను హత్తుకోవాలా, ఎలా నా పక్కన కూర్చోబెట్టుకోవాలా, ఎలా నూతన మనసు వారికి నేను ఇవ్వాలా అని చెప్పి మరొక నూతన సంవత్సరాన్ని, మరొక దినాన్ని, మరొక పునరుద్ధాన దినాన్ని, మరొక ప్రసంగాన్ని, మరొక వాక్య భాగాన్ని, మరొక మాటను మన ఎదుట ఉంచుతూ వస్తూ ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఈయనే మాటలే కదా అని చులకనగా మీరు తీసుకోవద్దు దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మంచి మాట వ్రాయబడింది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన తన సత్క్రియలను చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టించబడ్డాం. ఈ లోకంలోనికి మనం పంపబడిన కారణం ఏంటంటే
దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయంట. ప్రారంభిద్దాం ఈ నూతన సంవత్సరంలో. చాలాసార్లు అనుకుంటాం, ఇదిగో నా పుట్టినరోజు, ఇది ఒక గిఫ్ట్, లేకపోతే ఒక మొక్క, ఒక ఎవరికో ఏదో ఇవ్వాలి, చేయాలి, ఇది స్థాపించాలనుకుంటాం మనం. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభువుతో మనం ఒక నిబంధన చేసుకొని మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయటానికి, మంచి సత్ప్రవర్తన కలిగి ఉండటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం, తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు అనేటువంటి విషయాలను మీ గ్రంథముల నుండి మేము తేరి చూచాం. నాకును ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనస్సును ఈ 2026 సంవత్సరంలో మా తండ్రి మేము పొందుకొని వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మేము అన్ని విషయాలలో, ఆత్మ సంబంధమైన విషయాలలో మొదటగా మమ్మల్ని వర్ధిల్ల చేయండి. మిగతా అన్ని విషయాల్లో కూడా మేము వర్ధిల్లుతామని నమ్ముతున్నాం, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను మీరు దీవించి వారి భౌతిక సంబంధమైన అవసరాలు, వారి ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చబడినట్లుగా నిన్ను ఎరిగే హృదయాన్ని, నిన్ను వెంబడించే హృదయాన్ని నూతనంగా పుట్టించమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.